హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీని ఎలా చేయాలో చూపిస్తానండి. రాయలసీమ సైడ్ దొరికే బొరుగులు వేరండి, మన సైడ్ దొరికేవి వేరు. మన సైడ్ దొరికేవి వాటర్లో ఎక్కువసేపు ఉంచితే కనుక మెత్తగా అయిపోతాయి. మీకు రాయలసీమ మరమరాలు కనుక అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ 4 కప్స్ వరకు బొరుగులు తీసుకుని వాటర్ ఇలా చల్లుకుని కలుపుకుంటున్నాను. మన సైడ్ దొరికేవి వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతాయి అని చెప్పాను కదా. ఇలా వాటర్ చల్లుకుంటే కనుక మరీ మెత్తగా అవ్వవు. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే హాఫ్ స్పూన్ ఆవాల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు పల్లీలను వేసుకుని అవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఈ రెండు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుని బాగా మగ్గించుకోండి. టమాటాలు ఫాస్ట్ గా మగ్గడం కోసం మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. టమాటాలు మగ్గేలోపు మనం ఉగ్గానిలోకి పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫైన్ గా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. మరో పక్కన టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు పప్పుల పొడిని వేసుకుంటున్నాను. అలాగే రెడీగా పెట్టుకున్న బొరుగులను కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని మరొకసారి మళ్ళీ కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఈ ఉగ్గాని రెసిపీ అనేది మిరపకాయ బజ్జీ కాంబినేషన్ తో తింటే అదిరిపోతుంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.